తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. కనుక ఓ మాధవ, బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపుకొని ఎవరైనా ఎలా సుఖపడగలరు? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. కులం నశిస్తే కలిగే చెడు ఏమిటో, మిత్రద్రోహం వల్ల ఏర్పడే పాతకం ఎలాంటిదో వాళ్లకు కనిపించకపోవచ్చు. వారికి రాజ్యమే కావాలి, అంతా లోభమే. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. జనార్దన, కులక్షయము వల్ల కలిగే దోషమేమిటో మనకు తెలుసు కదా. అలాంటప్పుడు ఈ పాపం నుండి మనం ఎందుకు తప్పించుకోకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయం జరిగితే అనాదిగా ఆచారంగా వస్తున్న కులధర్మాలు నశిస్తాయి. ధర్మం అంతరించిపోతే కులం నందు అంతటా పాపమే వ్యాపిస్తుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, అధర్మం పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు దూషితులవుతారు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితులైనచో వర్ణసంకరం జరుగుతుంది.